బెజవాడ వరద ముంపులో ఒక్క వర్గం కాదు, అన్ని వర్గాలు భారీగా దెబ్బతిన్నాయి. పేదలు, నేను చెప్పినట్టే ఇంతకుముందు ఉచిత ఇళ్లకు సంబంధించినటువంటిది, చిన్న చిన్న ఇళ్ళవి 62 గజాలు 72 గజాలకు సంబంధించిన ఇళ్ళు, అది సింగిల్ ఫ్లోర్ ఇళ్ళు, పైన కనీసం మెట్లు కూడా ఉండవు, జస్ట్ ఓ పైన చెప్టాలాగా ఉండేటటువంటి సీలింగ్ అంతే. అలాంటి ఇళ్ళు భారీగా ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు విలవెల్లాడారు, అల్లాడిపోయారు. అది ఒక సెక్షన్. రెండవది వచ్చేటప్పటికి అంటే పేదలు భారీగా 1,00,000కి పైగా ఉంటారు, 1,00,000-1,50,000 కుటుంబాలు ఉంటాయి. అదే సందర్భంలో రెండవ వర్గం మధ్యతరగతి. అదే ఏరియాలో ఈ పేదలకు ఇచ్చిన ఇళ్ళని పక్కన ఉన్నటువంటి ఏరియా కూడా గతంలో వెంచర్లు వేసి అమ్మడంతో 100 గజాలు చొప్పున కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టించుకున్నవాళ్ళు, వాళ్ళంతా మధ్యతరగతి. నందమూరి నగరు, లేకపోతే కనుక ఏదైతే బుడా కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, ఇవన్నీ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి. సింగినగర్ కూడా మధ్యతరగతి వర్గం, ఒకప్పుడు పేదలది, ఆ తర్వాత మధ్యతరగతి అయింది. మధ్యతరగతి వర్గం ఇవాళ కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్, ఇది రిచ్ వర్గం. ఏదైతే పెద్ద పెద్ద వెంచర్లు అని చెప్పి ప్రకటించి విజయవాడలో రాంవర్పాడు అక్కడ రింగ్ నుంచి ఆ ఇన్నర్ రింగ్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కనబడేటటువంటి విజువల్, ఆ పక్కన ఉన్నటువంటి విల్లాలు, అపార్ట్మెంట్లు, కోట్లకి కోట్ల రూపాయలు, ఒక్కోటి 2.5-3 కోట్ల రూపాయలు వాల్యూ అయ్యేటటువంటి విల్లాలు. అదే సందర్భంలో ఫ్లాట్లు కూడా 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు, అట్లాంటివి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు. అంటే ధనికులు ఇబ్బంది పడ్డారు. అంటే బెజవాడ వరదల్లో ఇబ్బంది పడని వర్గం ఏదీ లేదు.